ఇందిరాగాంధీ దేశ ప్రజల కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. వనపర్తి జిల్లాలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్నంలోని ఇందిరా పార్క్లోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఉక్కు మహిళ భారత మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి జరుపుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆమె ప్రభుత్వంలో దేశ ప్రజలకు బ్యాంకింగ్ సేవలు, సీలింగ్ యాక్ట్, ఇందిరమ్మ ఇండ్ల పథకాల అమలు చేశారని కొనియాడారు. ప్రజాసేవలో చెరగని ముద్ర వేశారని, భారతదేశ చరిత్రలో ఆమె పేరు ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ఎమ్మెల్యే మేఘారెడ్డి తెలిపారు. సత్యవన్ వరకు వస్తుంది. ఈరోజు భారత మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు వాళ్ళ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరూ, మార్కెట్ చైర్మన్ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ కౌన్సిలర్స్, మండలం నుంచి వచ్చిన కాంగ్రెస్ పెద్దలందరూ, కాంగ్రెస్ కార్యకర్తలందరూ మేమందరం వనపర్తి పట్టణంలో ఇందిరా పార్క్ లో ఇందిరాగాంధీ గారి జయంతి జరుపుకున్నాం. సో ఈ ఇందిరాగాంధీ గారి గురించి చెప్పాల్సి వస్తే, భారతదేశానికి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆమె ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశ ప్రజలకు బ్యాంకింగ్ సిస్టమ్ కానీ, సీలింగ్ యాక్ట్ కానీ, దాని తర్వాత ఇందిరమ్మ ఇల్లు, ఏ ఊరికి వెళ్ళినా ఇందిరమ్మ కాలనీ ఉంటది. భారతదేశంలో ఉన్న ప్రతి ఊర్లో ఏ ఊరికి వెళ్ళినా ఇందిరమ్మ కాలనీ ఉంటది, ఇందిరమ్మ ఇల్లు ఉంటాయి. అట్లా ఆమె చెరగని ముద్ర వేసిపోయినారు. భారతదేశం భూమి ఉన్నందు రోజులు, ప్రపంచ భూమి ఉన్నందు రోజులు భారతదేశ చిత్రపటంలో ఇందిరాగాంధీ గారి పేరు ఉంటది. అట్లాంటి ఇందిరాగాంధీ గారి కాంగ్రెస్ పార్టీ జెండా మీద గెలిచిన మేమందరం, ప్రజాప్రతినిధులందరం, కాంగ్రెస్ పార్టీ జెండా కింద పెరిగిన మేమందరం ఇందిరాగాంధీ గారి జయంతి జరుపుకున్నాం. మా అందరి అదృష్టంగా భావిస్తూ శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి జరుపుకున్నందుకు మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ